అందరికీ నమస్కారం అండి. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది నాకు నోరు తిరగపోవచ్చు, మీకు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. చూసారా, ఇది కలకత్తా హైవే రోడ్. ఇది మనం గన్నవరం దగ్గరలో ఉన్నాము. అయితే చూడు, దూరంగా కనిపిస్తున్నంత వరకు చెట్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ చెట్లని ఎంతో కాలుష్యం కోసం, ఈ కాలుష్యం పోయిద్దని లారీలు అవి బస్సులు వెనక పొగ వస్తుంది కదా, ఆ పొగ కాపాడడానికి చెట్లు పెంచారు. హైవే అంటే డివైడర్ మధ్యలో ఉంది, డివైడర్ అవతల కూడా చెట్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పూర్వం కాలం ఏం చేసేవాళ్ళు అంటే, రోడ్ల పక్కన చింతకాయ చెట్లు పెంచేవాళ్ళు. అప్పుడు ఆ చింతకాయ చెట్లు చాలా మందికి ఉపయోగపడే, అది చింత చిగురు, చింతకాయలు, వాటి వల్ల చింతపండు అవన్నీ ఉపయోగపడాయి. అయితే ఈ చెట్లు పెంచుతున్నారు, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఈ చెట్లని ఒక చింతకాయ చెట్లు కానీ, అలాగా మామిడికాయ చెట్లు అయినా కానీ అనేక రకాల చెట్లు మనం పెంచుకోవచ్చు. దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే చెత్త కట్ చేసే వాళ్ళు ఇవి వస్తుంటాయి కదా, వరి గడ్డి పెరిగితే, మరి చెట్లు పెరిగితే ఆహ్లాదకరంగా ఒక చెట్లు కత్తిరించి ఎంతో నీట్గా చేయటం జరుగుతుంది. ఆ పని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, ప్రత్యేకంగా పని చేసేవాళ్ళు మనకి ఇంకా అవసరం లేదు. కానీ దీంట్లో రిస్కులు కూడా ఉంటాయి. అంత తేలిగ్గా వీళ్ళు రిస్కులు పెంచరు, కానీ ఆ రిస్కులు అధిగమించాలి. మనం అధిగమించి ఇవన్నీ పెంచితే మన ఆంధ్రప్రదేశ్కి కానీ, భారతదేశంలో కానీ ఈ ఆహార కొరత తీరుతుంది. పేద పిల్లలు కానీ, పేదవాళ్ళు ఎంతోమంది కుటుంబాలు ఆహారం లేక అలమటిస్తున్నారు. మరి మనకి కాకుండా మన మిగిలిన కూడా ఇతర దేశాలు, అంటే సౌత్ ఆఫ్రికాలోని కొన్ని దేశాలు ఆహారం లేక చిన్నపిల్లలు చాలా మంది చనిపోతున్నారు. ఆకలి చావులు అంటారు అవి. మరి వీటిని అట్లా పెంచితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంటే దీనికి ఏమన్నా సరి చేయాలంటే, సెక్యూరిటీని కల్పించాలంటే, మన భారతదేశంలో సరిహద్దులు సైనికులు కాపాడుతున్నారు. అట్లాగే ఈ చెట్లను కూడా కాపాడితే ఎంతో మనకి ఉపాధి వస్తుంది, ప్రజలకు కూడా ఆహారం అందించిన వాళ్ళు అవుతారు. జై హింద్.